అందరికీ నమస్కారం. మార్నింగ్ శ్రవణ్ సాయి బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ మర్డర్ మిస్టేక్ సంబంధించి కొన్ని మాట్లాడుకున్నాం కదా. దానికి సంబంధించిన మేజర్ అప్డేట్ నాకు తెలిసి మీలో చాలామందికి ఇది కావాలని చెప్తున్నాడేంటి ఇతను అన్నట్టు అనిపించవచ్చు, లేదా మనిషి చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అతను చెడు చేస్తూ మిగతా వారిని మంచి చేస్తారులే అన్నట్టు అనుకోవచ్చు. లేదు, మొగుడిని వదిలేసి వచ్చినటువంటి మనిషి కూతురుతో బతుకుతూ ఉంటే సొసైటీకి ఆమెకే సపోర్ట్ ఇచ్చిందిలే అన్నట్టు అనుకోవచ్చు. ఇలా రకరకాలు. బట్ నేను మార్నింగ్ చెప్పింది మరలా చెప్తున్నాను. ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో ఉన్నటువంటి ఆడవాళ్ళలో ఎక్కువ మంది, ఎస్పెషల్ లవ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది బ్రెయిన్ని సరిగా వాళ్ళు వర్క్ చేయించట్లా, మర్చిపోతున్నారు. దానివల్ల అబ్బాయిలకి సమస్యలు. అబ్బాయిలు కూడా అదే ఏజ్ కదా, ఇక వాళ్ళు కూడా తను అడిగింది చేసేస్తున్నారు. సో మార్నింగ్ చెప్పినదే ఇప్పుడు చెప్తున్నదే. బట్ ఇందులో మెయిన్ ట్విస్ట్ ఒకటి ఉంది. మార్నింగ్ సిరి ప్రసాద్ అనే దంపతులు అన్నాం కదా, దంపతులు కాదు. సిరి తన భర్తకు దూరంగా ఉంటుంది. విడాకులు తీసుకుందా లేదా మొగుడిని వదిలేసిందా డోంట్ నో. తన పిల్లలతో తాను విడిగా ఉంటుంది. ఎక్కడ? బేరంగొండ ఏరియా. అయితే ఈ హరిప్రసాద్ అనే వ్యక్తి ఎవరు? సిరి వచ్చేసి తోడుగా ఉంచుకుంది అనొచ్చు, లేదన్నప్పుడు సహజీవనం అనవచ్చు. కోర్టు తీర్పుల ప్రకారం అన్నప్పుడు మన నరేష్ పవిత్ర అనుకోండి, ఓ రకం అలా అనుకోండి, సరేనా? ఈ సిరి తెలుసు. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఒరే అబ్బాయి, నువ్వు డబ్బున్నడు అంటున్నావు, అదేమంటే మేము పై కులం అగ్రకులం అంటున్నావు. అవన్నీ వద్దురా బాబు. ఒక మగోడి వల్ల పడే ఇబ్బంది సమస్యలు ఎన్నో నాకు తెలుసు. నా భర్తలో ఎన్నో బాధలు పడ్డా, అలా నా కూతురు పడవద్దు. అది చదువుకుంటుంది, చదువుకొని నువ్వు మా పిల్ల జోలికి రావద్దు, ఇకనన్నా మా అమ్మాయిని వదిలిపెట్టని చెప్పేసి చాలాసార్లు చెప్పిందంట. మధ్యలో ఒకసారి ఆ అమ్మాయి ఎర్లీ మార్నింగ్ 4:30 వరకు ఇంటికి రాకపోతే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చిందట. వాళ్ళు క్రాస్ చెక్ చేసినప్పుడు ఈ పిల్లోడు వాళ్ళ పెదనాన్న కాకాని వెంకటేశ్వరరావు, దాన్ని ఈ పిల్లడి పేరు శ్రవణ్ సాయి, వీళ్ళని పిలిచి కౌన్సిలర్ ఇచ్చి పంపించారట. ఇది ఈ సిరి చెప్తున్నది. ఎవరు? ఈ శ్రేజావుల అమ్మ చెప్తున్న వర్షం. నేను ఓవరాల్ మళ్ళీ అన్నీ కూడా ఒక చోటకు చేర్చేసి సింపుల్గా కన్క్లూజన్లో చెప్పుకుందాం. సో ఆ తర్వాత కూడా మా అమ్మాయి నాడు కలుస్తూనే ఉన్నాడు, మా అమ్మాయి కలుస్తుంది. సో అది చెప్పాను, కరెక్ట్ కాదు, వద్దమ్మా అని వినలా. చివరికి ఇప్పుడు మా అమ్మాయి ప్రెగ్నెంట్. మా అమ్మాయిని ప్రెగ్నెంట్ వీడి కాకుండా ఇంకెవరైనా చేస్తారా? అండ్ మా అమ్మాయి ఓ రోజు నైట్ వీడితో ఉంది. సో అప్పుడు ఏదో జరిగింది కదా. ఇక నేను మా అమ్మాయి ప్రెగ్నెంట్ అన్న తర్వాత ఆటోమేటిక్గా రమ్మని చెప్పాను నేను. ఇక రావడానికి ముందు నేను మా అమ్మాయిని కొడుతున్న అదే సమయంలో వాడు వచ్చాడు. ఇక మా అమ్మాయిని కొడుతున్నప్పుడు ఇతను అడ్డొచ్చేసరికి ఇంక వాడిని కూడా కొట్టాను, జరిగింది ఇది అని అంటాం. ఇప్పుడు ఓవరాల్ ఇక్కడ ఇతని సైడ్ నుంచి ఉన్న తప్పు ఏదైనా ఉంది అంటే, ఈ అమ్మాయి ఇతరుని ఇంటికి రమ్మన్నప్పుడు వెళ్ళటం, ఈ అమ్మాయి ఇతను పదే కలుగుతాం, వాళ్ళ అమ్మ వద్దన్నా కానీ ఈ పిల్లడు ఆమెను కలవటం. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ అమ్మ శ్రీజ ఇద్దరి మధ్యలో ఓ రకంగా బలి పశువు ఈరోజు ఈ పిల్లోడే. వాళ్ళ అమ్మేమో మగవాళ్ళ మీద నమ్మకం లేకుండా వద్దు, నా కూతురికి ఎటువంటి ప్రేమ వ్యవహారాలు వద్దని ఆమె చెప్పింది. ఈ పిల్ల మాత్రం మా అమ్మ నచ్చినోడితో మా అమ్మ ఉండొచ్చు, నేను మాత్రం ఉండకూడదంట అని ఈ పిల్లోడిని ఎగదోస్తూ ఫైనల్లీ నువ్వే నా ప్రపంచం నా పిల్లోడితో అంది. ఆ పిల్లోడు కూడా అలాగే అనుకున్నాడు. అది కాస్త హద్దులు దాటేసింది, ప్రెగ్నెంట్ అయిపోయింది. ఇక ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఇంకా అతని వల్లే కదా అని చెప్పేసి అతను వచ్చాడని అంటుంది. ఐఎమ్ షూర్ ఈమె రప్పించింది. చంపుదామనా బెదిరిద్దామనా అన్నది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ అమ్మాయికి శ్రీజ కూడా చెయ్యిరుగుంది. కారణం, ఆ అమ్మాయిని కొడుతూ ఉంటే నీ పిల్లడు అడ్డుపడ్డాడంట. చూస్తుంటే శ్రీజ అండ్ సిరి వాళ్ళంత ఎడ్యుకేటెడ్ అనిపించట్లేదు, అంత డబ్బు ఉన్నలాగా నాకు అనిపించడం వల్ల. అండ్ వాళ్ళు మిడిల్ క్లాస్ లాగా ఉన్నారు, మిడిల్ క్లాస్ రకంగా చెప్పాలంటే. సో ఇక్కడ సిరి బాగా భయపడింది. ఎవరు? శ్రీజ వాళ్ళ అమ్మ. ఎక్కడ తన కూతురు శ్రీజను వాడుకుని వదిలేస్తాడేమో, అదేమంటే మేము అగ్రకులం అంటున్నాడు, డబ్బు ఉంది అంటున్నాడు. సో కూతురి మీద మోసు తీరిపోయింది ఏదో ఒక రోజు వాడికి. దాన్ని ఆ రోజు వదిలేస్తే ఆ పిల్ల పరిస్థితి ఏంటి? దట్టు ప్రెగ్నెంట్ కూడా చేసేసాడు.
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యేంత ఇది వచ్చిందంటే ఇంత దారుణం ఇంకేంటి అని లోలోన మదన పడిపోయి ఈ పిల్లని పిలిచి వార్నింగ్ ఇద్దాం అనుకున్నట్టుంది. లేదు చంపుదని కూడా అనుకుని ఉండొచ్చు, అది విచారణ తేలింది. బట్ మొత్తానికి ఆ అబ్బాయిని పిలిపించింది అయితే ఈమె శ్రీజ ఫోన్ నుంచే ఫోన్ చేపించి ఈమె సిరే పిలిపించింది. ప్లాన్ ప్రకారం సిరి, శ్రీజ అండ్ ఈమెకి వచ్చేసి ఇంకో కొడుకున్నట్టున్నారు. లేదన్నప్పుడు వాళ్ళ తమ్ముడు సమయంలో పిలిపించారు. హరి కూడా అక్కడే ఉన్నాడు, హరిప్రసాద్. ఇక ప్లాన్ ప్రకారం శ్రమసాయి రాగానే దారుణం కొట్టారు. దానికి ముందే ఈ అమ్మాయిని కొట్టారు, శ్రీజని కొట్టారు, ఈలోపు ఈ అబ్బాయిని కొట్టారు. ఇక వాళ్ళ అమ్మాయికి ప్రాబ్లం అని చెప్పేసి ఆసుపత్రికి పట్టుకెళ్ళిపోయారు. ఆమె ఓకే అనుకున్న ఇంటికి తెచ్చుకొచ్చారు. ఇక అప్పటికే ఇక్కడ అపస్మరస్థితిలో ఉన్నాడు ఇతను. ఇక్కడ హాస్పిటల్ పట్టుకెళ్తే అప్పటికే చనిపోయాడు. ఇదొక వెర్షన్. ఇంకొక వెర్షన్, నైట్ అంతా అతను చిత్రహింసలో పెడుతూ ఉన్నారు. ఫైనల్ ఇంక చనిపోయడం తెలిసిన తర్వాత ఆసుపత్రి పట్టుకెళ్ళారు. ఇంకా అప్పుడు చనిపోయాడు. ఇదొక వెర్షన్. లేదు ఇంకొక వెర్షన్ అనుకుందాం, నిజంగానే ఆ పిల్లని కొడుతూ ఉంటే ఈ పిల్లడు మధ్యలో అడ్డుపడితే నీ వల్ల ఇదంతా అని చెప్పేసి గురతను కొట్టుండొచ్చు. ఇక ఆ తర్వాత ఇంకా ఎక్కువ కొడితే చచ్చిపోతాడులే అని చెప్పేసి ఆడ వదిలేసేసి వాళ్ళ పిల్లలు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి ఉండొచ్చు. లేదన్నప్పుడు అలాగే వాళ్ళ ఇంట్లో ఉండి తర్వాత స్పృహలోకి వచ్చి వీడే లేచిపోతాడని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. బట్ నాకైతే చాలా క్లారిటీగా అర్థమవుతుంది కదా. నాకైతే మరలా చెప్తున్నా, కేసు నేను అనుకోవటం ఛార్జ్ షీట్ వేసేదాకా వెళ్ళినా, ఒకవేళ ఫైనల్ రేపు కోర్టులో అయినా సరే మరలా మీరు లీడ్ ఇవ్వద్దు, మీ సొంతం చెప్పదు, డైలాగులు కొట్టకండి. ఈ కేసుని వాదించేటప్పుడు ఒక లాయర్ ఇదే ఫార్మెట్లో పట్టుకెళ్తాడు. సిరి తరఫున వాదించేవాళ్ళు, శ్రీజ తరఫున వాదించేవాళ్ళు ఇదే ఫార్మెట్ కోర్టుకు పట్టుకెళ్తారు. కోర్టు జడ్జి కూడా ఇదే నమ్ముతారు. ఈ శ్రవణ వల్ల మా పిల్లకి గర్భం వచ్చింది. ఇక వాడిని ఇంటికి రమ్మని పిలిచిన మాట నిజం. ఈలోపు వచ్చేలోపు మా పిల్లతో గొడవ అవుతుంది. ఇక మా పిల్లని మేము కొడుతూ ఈలోపు అడ్డు వచ్చాడు. అంత నీ వల్లరని చెప్పేసి ఆ కోపంలో వాడిని కూడా కొట్టాం. ఇక కొట్టిన తర్వాత వాడికి దెబ్బలు బాగా ఎక్కువ చనిపోతాడని చెప్పేసి అనుకున్నాం. ఈలోపు మా అమ్మాయికి చెయ్యి ఇరిగింది, ఆసుపత్రికి పట్టుకెళ్ళాం. తీసుకెళ్ళి వచ్చిన తర్వాత ఈయన చూస్తే ఇంకా స్పృహలోకి రాలేదు. మాకు భయం వేసి ఆసుపత్రికి పట్టుకెళ్ళాం. వెళ్ళేసరికి చనిపోయాడని చెప్పేస్తున్నారు. ఇది జరిగిందని చెప్పేసి చెప్తారు. ఇక్కడ ఆల్రెడీ పాపం శ్రవణ్ చనిపోయాడు కదా. అప్పుడు ఈ తరఫున వాదించే లాయర్ ఏం చెప్తాడంటే, ఆ అబ్బాయి పెళ్ళికి ముందే గర్భం చేశాడు, ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్గా ఉంది శ్రీజ. సో ఏ తల్లిదండ్రులైన కోపంతో బాధతో ఉంటారు. తన మొగుడిని ఆల్రెడీ దూరంగా ఉంది, మొగుడిని వద్దని దూరంగా ఉన్నటువంటి ఈమె తనలాగా తన కూతురు బతుకు కూడా కాకూడదని అనుకుంది. అందులో భాగంగానే శ్రవణ్ దూరం పెడుతూ ఉన్నా సరే శ్రవణ్ శ్రీజ కలుస్తూనే ఉన్నారు. అండ్ శ్రవణ్ మాట్లాడినప్పుడల్లా మాకు డబ్బు ఉంది, మేము పై కులం వాళ్ళం, అగ్రకుల పోలం, ఇంకేంటి మీకు ఇబ్బంది అని అంటూ ఉన్న విధానం చూసి ఈమె భయపడిపోయింది. రేపు మేము పై కులం మా అగ్రకులం అని చెప్పేసి అంటూ నా కూతురు వదిలేసిన భయపడిపోయింది. ఆ భయం అన్నీ కలగలిపి ఆ పిల్లని భయపెడదామని చెప్పేసి అనుకొని పిలిపించారు. బట్ అనుకోకుండా ఇలా జరిగింది కాబట్టి వీళ్ళు తప్పేమీ లేదు. ఒకవేళ తప్పు ఉన్నా తక్కువ శిక్ష వేసి పంపించండి. ఇప్పుడు ఆ శ్రీజాకి వాళ్ళు ఇంకో బ్రదర్ మరి ఉన్నారు, ఐ థింక్ వాళ్ళు సిరికి 2 పిల్లలని అంటున్నారు. ఓకే, దెన్ ఆ పిల్లలకి సంబంధించి ఇంక ఈమె మొత్తం సిరీనే. ఆ పిల్లలు బతకాలన్నా కానీ మరి ఎలా అంటే, సో దయచేసి క్షమించి కోర్టు అన్నది వాళ్ళకి తక్కువ శిక్ష వేసి పంపండి, లేదా బెయిల్ ఇవ్వండి, లేదా వాళ్ళని విడుదల చేయండి, లైక్ ఈ వేళని వాదిస్తారు. ఇక శ్రవణ్ తరఫున వాళ్ళ పెదనాన్న చెప్తున్న వర్షం, మా పిల్లోడిని ఫోర్స్ చేసిన శ్రీజాని, మా పిల్లోడిని పలుమార్లు హెచ్చరించింది వాళ్ళే, మా పిల్లోడి దగ్గరికి పలుమార్లు వస్తుంది వాళ్ళే, అంతా చేసింది వాళ్ళే. ఇక మా పిల్లోడిని ఆ రోజు పిలిపించి బెదిరిటి కాదు చంపడానికి పిలిపించారు, చంపేశారు అని వాళ్ళ నా పెదనాన్న కాకాని వెంకటరత్నం ఆయన పేరు, వారు వెంకటేశ్వరం, వాళ్ళ తరఫున ఆయన గట్టిగా వాదించిన కేసు మొత్తం చూస్తున్నప్పుడు, రీసెంట్గా మన ఇండియాలో ఉన్న కేసుల పరంగా మొత్తం చూసినప్పుడు మ్యాక్సిమం శ్రీజ వచ్చేసి విక్టిమ్, సిరి వచ్చేసి ఎక్యూజ్డ్, హరిప్రసాద్ ఎక్యూజ్డ్. ఇంకా సీన్లో 2 ఉన్నారో లేదో క్రాస్ చెక్ చేస్తారు. హరిప్రసాద్ సిరి భార్యాభర్తలు కాదు, సహజీవనం. సో ఈ మూమెంట్లో అన్నప్పుడు అటు ఇటు చేసేస్తే ఒకవేళ ఎక్కడన్నా హరిప్రసాద్కి ఎక్కువ శిక్ష విధించే అవకాశం కనిపిస్తుంది, సిరికి తక్కువ శిక్ష విధించే అవకాశం కనిపిస్తుంది. మీన్ వైల్ వాళ్ళు ఖచ్చితంగా బెయిల్ మీద అయితే బయటకు వస్తారు. ఓవరాల్గా ఇది కంక్లూడ్ చేస్తాను కదా. ఏంటో తెలుసా, మార్నింగ్ ఇచ్చిన వీడియోని ఇప్పుడు కూడా చెప్తున్నా, అబ్బాయిలు ఎటు నుంచి ఎటు ఏది జరిగినా కానీ బలేది మీరే, పరువు హత్యలా చచ్చేది మీరే, చంపేది మిమ్మల్ని. ఇన్ కేస్ ఏదైనా తేడా జరిగినప్పుడు చంపేది మిమ్మల్ని, చచ్చేది మీరే. ఆ అమ్మాయి మోసం చేసినా మీరే చావటం, ఆ అమ్మాయికి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు పిలిపించినా మిమ్మల్ని చంపటం అవసరమా? ఒకసారి అమ్మాయి తరఫు వాళ్ళు వద్దు అన్నారంటే కన్విన్స్ చేయడం ప్రయత్నించండి, అయినా వద్దు అన్నారంటే ఇక దాని ఆ
దాని జోలికి నథింగ్ బట్ ఆ అమ్మాయిని కాదు అనేది, దాని జోలికి అంటే ఇక ఆ ప్రేమ జోలికి పోకండి. అది వద్దు, ఇంకొద్దు మీకు. గతం వేరు, ఇప్పుడు వేరు. ఓకేనా? లేనిపోని చట్టాలు మనకు తోడుగా ఉన్నాయి అర్థం చెప్పి ఓవర్ యాక్షన్ చేయకండి. ప్రాణం పోయిన తర్వాత చట్టాలు ఎవరికి కావాలి ఇంకా? సో చాలా ప్రాక్టికల్గా చెప్పా, అన్ని వర్షన్స్ చెప్పా. నాకు తెలిసి ఈ వీడియోకి సంబంధించి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఒక 4-5 రోజుల పాటు అన్ని న్యూస్ ఛానల్స్లో పేపర్స్ వచ్చే కూడా ఇప్పుడు నేను చెప్పిన వర్షనే ఉండేది. రేపు కోర్టు దాకా వెళ్ళి ఇప్పుడు నేను చెప్పిన వర్షనే ఉండేది. ఇంకేదైనా మేజర్ అప్డేట్ బ్రేకింగ్ ఏదైనా ఉంటే అప్పుడు మాట్లాడుకుందాం. మ్యాక్సిమం ఇందులో ఉన్నవి ఆల్రెడీ తర్వాత బయటకు వచ్చేవి, ఒకవేళ వాళ్ళు దాస్తే అవి అన్ని కలగలిపి ఒక్క వీడియోలోనే నేను చెప్పాను. సో ఇప్పుడు హార్ట్ఫుల్గా ఆలోచించండి, అబ్బాయిలు అమ్మాయిలు పిల్లల పేరెంట్స్ మీరంతా కూడా ఏం సమాజంలో మనం ఉన్నాం, ఇక ముందు ఏం జరగాలి ఏంటి అన్నది.